మహాభారతంలో అస్త్రశస్త్ర విద్యలకు ప్రతీక ద్రోణాచార్యుడు. భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణుడు పాంచాల యువరాజు ద్రుపదుడు చిన్ననాటి స్నేహితుడు. ద్రుపదుడు నేను రాజయ్యాక నా రాజ్యంలో సగం నీకిస్తాను అని ద్రోణుడికి వాగ్దానం చేశాడు. కాలక్రమేణా ద్రోణుడు పేదరికంలోకి జారుకున్నాడు. కుమారుడు అశ్వత్థామ పాల కోసం ఏడుస్తుంటే దయనీయ స్థితిలో పాత స్నేహితుడైన ద్రుపదుని ఆశ్రయించాడు. కానీ రాజ్యమతంతో కళ్ళు మూసుకుపోయిన ద్రుపదుడు రాజరికాని ఓ పేద బ్రాహ్మణుడికి స్నేహమేమిటి, స్నేహం సమాన హోదా ఉన్నవారి మధ్యే ఉంటుంది అని ద్రోణుడిని అవమానించి పంపాడు. ఈ అవమానం ద్రోణుడి గుండెల్లో మంట రాజేసింది. ద్రోణుడు ద్రుపదుడిపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. హస్తినాపురం వచ్చి భీష్ముడి అండతో కౌరవ పాండవులకు గురువయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తీసుకురమ్మని తన శిష్యులను కోరాడు. పాండవులు, ముఖ్యంగా అర్జునుడు ద్రుపదుని ఓడించి బంధించి ద్రోణుడి ముందు నిలబెట్టాడు. అప్పుడు ద్రోణుడు, మిత్రమా, ఇప్పుడు మనమిద్దరం సమానులమే. నీ రాజ్యంలో సగం నాకు ఇవ్వు, మిగిలిన సగం నీవు ఉంచుకో. స్నేహం సమానుల మధ్యే ఉంటుంది కదా అని ద్రుపదుడి గర్వాన్ని అణిచి తన పగ తీర్చుకున్నాడు. ఆ విధంగా ద్రోణుడు ఉత్తర పాంచాల దేశానికి రాజయ్యాడు. ఈ సంఘటన ద్రోణుడి పట్టుదల, ప్రతీకారేచ్ఛను తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.